వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేశాం. ఆదిదేవుడు, ఆయన్ని తలుచుకుంటేనే ఫస్ట్ ఏ కార్యమైన దిగ్విజయం అవుతుంది, విఘ్నాలన్నీ పెరుగుతాయి. సో వినాయకుడిని చేశాం. తర్వాత మత్స్య అవతారం. మన పురాణ ఇతిహాసాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినప్పుడు వాటిని పైకి తీసిన మత్స్య అవతారం కృతయుగంలో. అలాగే కూర్మ అవతారం, జీవి నేల మీదను భూమి మీదను ఎదగలని చెప్పి ఆ తర్వాత కాలంలో ఏర్పడిన అవతారం కూర్మ అవతారం. ఆ తర్వాత వరాహ అవతారం, భూమి మునిగిపోయినప్పుడు పైకి లేపిన వరాహమూర్తి వరాహ అవతారం. అట్లాగే వాటికి సంబంధించిన గుళ్ళు మధ్యలో టెంపుల్స్ని కూడా చూపించడం జరిగింది. అట్లాగే భక్త ప్రహ్లాదుడికి భక్తికి మెచ్చి ఉగ్రరూపం దాల్చిన నృసింహ అవతారం. ఆ తర్వాత మూడు అడుగులతో ఈ లోకాన్ని కొలిచిన వామన అవతారం. దానికి సంబంధించిన టెంపుల్స్. ఇది అనంత పద్మనాభ స్వామి 3D మోడ్లో చేశాను. అనంత పద్మనాభ స్వామి ఎక్కడ ఎలా ఉంటాడో అట్లా ఇక్కడ చూపించడం జరిగింది. సో దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి పాముతో ఆయనకి చాలా కంఫర్టబుల్గా ఆయన నిద్రించడానికి ఉండే విధంగా ఇది ఓన్ డిజైన్తో. బొమ్మ కూడా చూడాల్సిన అవసరం లేదు, ఆ దేవుడు నాలో ఉండిపోయాడు, అట్లా చూడకుండానే ఇది కంపోజ్ చేశాను. సో రిఫరెన్స్ కూడా లేకుండా సో అంత అంత బాగా చేయించుకున్నాడు ఆ దేవదేవుడు. సో ఇది 20 feet విడ్త్లో 8 feet హైట్లో ఇది చేసాము. దానికి గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్